ట్యాపింగ్ కేసులో కేసీఆర్ సిట్ విచారణ 4 గంటల 50 నిమిషాల పాటు కొనసాగింది. మధ్యాహ్నం 3 గంటలకి నందినగర్లోని కేసీఆర్ ఇంటికి వచ్చిన అధికారులు 7 గంటల 50 నిమిషాలకి వెళ్లిపోయారు. విచారణ సమయంలో కేసీఆర్ ఇంటి పరిసరాల్లో 5గురు డీసీపీలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 4 గంటల భద్రత పెట్టారు. విచారణ మొత్తాన్ని ఆడియో వీడియో రూపంలో అధికారులు రికార్డ్ చేశారు. 2వ అంతస్తులోని ఓ గదిలో కేసీఆర్ విచారణ కొనసాగింది. విచారణ ముగిసిందని తెలియగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలంతా నందినగర్ చేరుకున్నారు. కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున నందినగర్కు వచ్చారు. ఇంటి బాల్కనీలోకి వచ్చి కార్యకర్తలకి కేసీఆర్ అభివాదం చేశారు. ఆ తర్వాత కేటీఆర్, హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో కేసీఆర్ భేటీ అయ్యారు. న్యాయ నిపుణులతోనూ చర్చించారు. ఇక చివరిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికలపై చర్చించారు. గ్రౌండ్ లెవెల్లో పార్టీ బలంగా ఉంది, బరిలో రెబల్స్ లేకుండా చూసుకోవాలని నేతలకి దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీ బలోపేతం అవుతోంది. త్వరలో చాలా మంది బీఆర్ఎస్ లో చేరుతారని తెలిపారు కేసీఆర్. కొద్దిసేపటి క్రితమే నందినగర్ నుంచి ఎర్రవల్లికి కేసీఆర్ బయలుదేరి వెళ్లిపోయారు. కేసీఆర్ విచారణ మొదలైన దగ్గర నుంచి ముగిసే వరకు తెలంగాణ భవన్ దగ్గర అనేక సార్లు ఉద్రిక్తత చోటు చేసుకుంది. రేవంత్ ఇంటి వైపు వెళ్లేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. మహిళా కార్యకర్తలు కూడా పలుమార్లు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ డైవర్షన్ రాజకీయాలని మండిపడ్డారు కేటీఆర్. కేంద్రంతో పోరాడి నిధులు తేలేకపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే సిట్ విచారణ చేపట్టిందన్నారు. 8 మంది ఎంపీలున్నా బడ్జెట్లో తెచ్చింది గుండు సున్నా అని మండిపడ్డారు కేటీఆర్. సిట్ 1, సిట్ 2 అని చెప్పి టైంపాస్ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారో వారికే తెలవాలి, మాకైతే తెలియదు. కేవలం ఏదో జరిగిపోయినట్టు ఇదిగో పులంటే అదిగో తోక అని ఒక డ్రామా తప్ప ఏమీ లేదు. ఒకటి మాత్రం చివరిగా నేను చెప్పదలుచుకున్నా, కేసీఆర్ గారి మీద బురద జల్లాలి అనుకుంటే అది సూర్యుడి మీద ఉమ్మేయడమే అవుతుంది. అది తిరిగి వచ్చి తమరి ముఖం మీదే పడుతుంది రేవంత్ రెడ్డి గారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక చివరిగా మీ చెత్త రాజకీయం, ఈ లీకులు, పనికిమాలిన విచారణలు 2 ఏళ్ళు కాలక్షేపం చేశారు. 50-60 ట్రిప్పులు కొట్టినట్టున్నారు ఢిల్లీకి. ప్రతి వారం ఢిల్లీకి పోవాలి, కాంగ్రెస్కు మూటలు సమర్పించుకోవాలి. కాంగ్రెస్కు మూటలు ఇవ్వకపోతే కాంగ్రెస్ పెద్దలకు మీ సీటు పోతుంది. అట్లాగే ఢిల్లీలో ఉండే బీజేపీ పెద్దలను అర్ధరాత్రి దొంగరాత్రి వెళ్ళి కాళ్ళు పట్టుకోవాలి. నా కేసులు దయచేసి పెట్టకండి, దయచేసి నేను అవసరమైతే భవిష్యత్తులో మీతో కలిసి నడుస్తా అని కాళ్ళు పట్టుకోవాలి. ఇది ఒకటే మీకు తెలిసింది. ట్యాపింగ్ అంటూ 2 ఏళ్ళుగా టైంపాస్ చేస్తున్నారు. ఒక్కొక్కటిగా ప్రజలకు మరి అన్ని విషయాలు తేటపడుతున్నాయి. కొంతమంది యాక్టర్ల ఫోన్లు ట్యాప్ చేశారని చిల్లర ప్రచారం చేశారు. మళ్ళీ తర్వాత అధికారులే అట్లాంటిది ఏమీ లేదు, అంతా బోగస్ అని కొట్టేసే పరిస్థితి. ఇది కూడా అదే పద్ధతుల్లో మరి ఫైనల్ స్టేజ్కి వచ్చింది.